ఇక ఖమ్మంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఇవాళ పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది, ఈ వివరాలు అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు 2 విడతలు పూర్తయి ఈరోజు 3వ విడతకు సంబంధించినటువంటి ఫలితాలు పూర్తి స్థాయిలో రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల ప్రకారం చూస్తే అంటే ఇంకా కొంత దీంట్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని స్పష్టంగా కూడా నిలుపుకుంది. మొదటి విడతలో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. 2వ విడత 3వ విడతలోనూ ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఫలితాల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యం దిశగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు 3 విడతలు కలుపుకుంటే 570 స్థానాలని కాంగ్రెస్ గెలుచుకుంటే దాదాపుగా 241 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపిఎం సిపిఐ వామపక్షాల ప్రభావం కూడా ఉంటుంది కనుక అంటే కొన్ని పంచాయతీలలో ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి గెలుపోటములు నిర్దేశించేటువంటి ఓటు బ్యాంక్ బోర్డు ఉంటుంది. కాబట్టి ఈసారి సిపిఐ కొన్ని చోట్ల కాంగ్రెస్తో కలిసి సిపిఎం బీఆర్ఎస్ చాలా చోట్ల కూడా పొత్తుతో మెజార్టీ పంచాయతీలను కూడా గెలుచుకోవడం జరిగింది. ఈ 2 పార్టీల పొత్తు చాలా నియోజకవర్గాల్లో కొన్ని మండలాల్లో పంచాయతీలలో ప్రభావం కల్పించి మెరుగైనటువంటి సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామనేటువంటి అభిప్రాయం 2 పార్టీలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి పొత్తును కొనసాగించాలని భావిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 3 విడతల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ చాలా చోట్ల కూడా ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు కాంగ్రెస్ విజయ అవకాశాన్ని దెబ్బతీసింది. మరొక కారణం చాలా చోట్ల కూడా అభ్యర్థుల ఎంపిక, ఆ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు గ్రూపు తగాదాలు విజయావకాశాన్ని కూడా దెబ్బతీసింది. ఇది స్పష్టంగా 3వ విడత ఈరోజు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల ఫలితాలలో చాలా చోట్ల కూడా కాంగ్రెస్ రెబల్స్ బరిలో నిలిచారు. వారు కొన్ని చోట్ల గెలిస్తే కొన్ని చోట్ల కాంగ్రెస్ ఓటమికి కూడా కారణమైనటువంటి పరిస్థితి. సమన్వయం సాధించి సరైనటువంటి అభ్యర్థులను కనుక ఎంపిక చేసి ఉంటే కాంగ్రెస్ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించేటువంటి అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్లోనే వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.